హాయ్ ఎవరివన్. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బయట వచ్చి టిఫిన్ చేసాం. వివేకానంద రాక్ మెమోరియల్ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ రోడ్డుకి అటుపక్క మ్యాక్సిమం హోటల్సే ఉంటాయి. ఎందుకంటే ఇది పిల్గ్రిమ్స్ ఏరియా. ఎక్కువ సీజన్లో అయ్యప్ప స్వాములు వస్తుంటారు. శబరిమలకి వెళ్ళేసి వాళ్ళ టూర్లో వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ వాళ్ళకి ఇది కూడా. కాబట్టి మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు ఇక్కడ చూడడానికి. ఫుడ్ టేస్టు ఓకే, బట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి మన బడ్జెట్ని బట్టి. అన్ని రకాల బడ్జెట్స్లోనూ ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది. రూమ్స్ కూడా అంతే, మనం ప్లాన్ చేసుకుంటే బడ్జెట్లో మనకు మంచి రూమ్స్ దొరుకుతాయి. వచ్చేసాం. ఇలాగే వెళ్ళాలి అంటే వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళడానికి మనం బోట్ ఎక్కాలి. ఆ బోట్ ఇక్కడే ఉంటుంది, ఫెర్రీ. అక్కడికి వెళ్ళాలి. ఇక్కడే ఆ ఫెర్రీకి సరౌండింగ్స్ ఇది. ఒకసారి ఇక్కడంతా విజిట్ చేద్దాం రండి, ఎలా ఉందో చూద్దాం. ఇక్కడంతా షాప్స్ ఉన్నాయి. ఎదురుగా మీకు సముద్రం కనిపిస్తుంది చూడండి. మ్యాక్సిమం బైక్స్ ఇక్కడే పార్క్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకు ఆ బోటింగ్ ప్లేస్ కనిపిస్తుంది, అది ఎదురుగా కనిపించేదే. అక్కడే ఉంటాయి మనకు బోట్స్, అంటే ఫెర్రీ. అక్కడికి వెళ్ళి మనం బోట్ ఎక్కాలి. కాకపోతే దానికన్నా ముందు మనం వెళ్ళి టికెట్ తీసుకోవాలి. అదంతా కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మార్నింగ్ ఇక్కడికి వచ్చాము మనం, ఈవేనే. కాకపోతే ఇంత దూరం రాలేదు, సన్ రైజ్ కోసం వచ్చాము, సన్ రైజ్ చూడడం కోసం. ఇక్కడ పూంపుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ అని రాస్తున్నారు. ఇదే ఎంట్రన్స్, దీని లోపల నుంచి వెళ్ళాలి. ఇక్కడ చూస్తే మనకు క్యూ ఉంది. టికెట్ పర్ హెడ్ 50 రూపీస్ అంట. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ప్లేసు సముద్రంలో ఉంటుంది. సముద్రంలో పెద్ద పెద్ద 2 బండలు ఉంటాయి. అందులో మొదటి బండ 3.5 ఎకరాలు ఉంటుందంట. అలాగే సముద్రం నుంచి 55 అడుగులు ఎత్తులో ఉంటుందంట. అలాగే అక్కడ ఒక పాద ముద్రలు ఉన్నాయంట. అది కన్యాకుమారి అమ్మవారి పాదముద్రలు అని చెబుతారు. అందుకే ఆ బండల్ని శ్రీపాదప్పారై అని పిలుస్తారంట. మొదట్లో సముద్రం ఈ బండల వరకే ఉండిందంట. తర్వాత నీళ్లు ఈ బండల్ని కవర్ చేసి ముందుకు వచ్చేసాయి. వ్యూ చూడండి ఎంత బాగుందో, మొత్తం సముద్రం. అదిగోండి అక్కడ ఉండేటివే షిప్లు, వాటిల్లో ఒక దాంట్లో మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. చెప్పాలంటే ఈ బండలపైనే పూర్వకాలం అమ్మవారి విగ్రహం కూడా ఉండింది అని అంటారు. తర్వాత పాండ్యుల కాలంలో ఇప్పుడున్న ప్లేస్కి అమ్మవారి విగ్రహాన్ని మార్చబడిందని కూడా చెప్తారు. దానికి శాసనాలు ఉన్నాయంట. ఇక్కడ కూడా క్యూలో వెళ్ళాలి, అక్కడ చెకింగ్ ఉంటుందంట. చాలామంది ఉన్నారు. ఇక్కడ వెయిట్ చేయాలి, ఎందుకంటే షిప్ ఇప్పుడే వస్తుంది. అది కూడా ఫుల్గా వస్తుంది, అంటే రిటర్న్లో వస్తుంది. అక్కడ నుంచి రిటర్న్లో వచ్చే వాళ్ళని తీసుకొని వచ్చింది కాబట్టి వాళ్ళు దిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ క్యూ లైన్స్ లేడీస్కి అండ్ జెంట్స్కి సపరేట్గా ఉన్నాయి. సో వాళ్ళు వేరేగా వెళ్తున్నారు, జెంట్స్ వేరేగా వెళ్తున్నారు. ఇక్కడ లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు, వీటిని అందరూ ఒకటి తీసుకొని షిప్ ఎక్కాలి. షిప్ కొంచెం ఓల్డ్గానే ఉంది, కానీ ఓకే. లోపల సీట్లన్నీ బాగానే ఉన్నాయి. స్టాఫ్ ఉన్నారు చాలామంది, మెయింటెనెన్స్ స్టాఫ్. ముందుకు వెళ్తున్నాను ఎందుకంటే వీడియో తీయడానికి నాకు కొంచెం మంచి ప్లేస్ కావాలి. అందుకని ఫ్రంట్కి వచ్చి కూర్చుంటున్నాను. చూడండి సముద్రం చూడండి. యాక్చువల్లీ నేను విండోలో నుంచి షూట్ చేస్తున్నాను, కానీ ఈ షిప్ మూవ్ అవుతుంటే సముద్రపు అలలు లేచి మన కెమెరా మీద పడుతున్నాయి నీళ్ళు. అలలు చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. షీషోర్ నుంచి ఈ వివేకానంద రాక్ మెమోరియల్కి మధ్య డిస్టెన్స్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. వెనక చూడొచ్చు ఎలా ఉందో. సముద్రం నుంచి చూస్తే అమ్మవారి టెంపుల్ అండ్ ఆ బీచ్ అంతా చూడండి ఎలా ఉందో. శ్రీశోర్ అంతా మిడిల్లో ఉన్నాం మనం ఇప్పుడు. అలా చూడండి ఎంత హెవీగా ఉన్నాయో. యాక్చువల్గా షిప్ మూవ్ అవుతోంది, ఇట్లా ఊగుతోంది. ఎక్కువ స్పీడ్ ఏం వెళ్ళడం లేదు, కానీ అలలు హెవీగా ఉన్నాయి. నీళ్ళు చూడండి ఎంత బ్లూగా ఉన్నాయో, చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ బాగా లోతు కూడా ఉంది. అందుకే ఈ ఏరియా కొంచెం డేంజర్ అంటారు.
లోపల రాళ్ళు ఎక్కువ ఉంటాయి. దానివల్ల షిప్ కూడా కొంచెం తిరుక్కొని వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్ళడం లేదు. 2 సపరేట్ బండలు ఇవి. అంటే తిరువల్లువార్ విగ్రహం వేరే బండ మీద ఉంటుంది అండ్ వివేకానంద రాక్ మెమోరియల్ వేరే బండ మీద ఉంటుంది. చూడండి, మీకు బాగా కనిపిస్తుంది. ప్రజెంటు తిరువల్లువార్ విగ్రహం దగ్గరికి నాటోలో అంట ఏదో వర్క్ జరుగుతుందంట అక్కడికి. సో మనం ఓన్లీ వివేకానంద రాక్ మెమోరియల్ మాత్రమే విజిట్ చేస్తున్నాం. అక్కడే అమ్మవారి పాదాలు కూడా ఉంటాయి. సో ఈ బండ మొత్తాన్ని శ్రీపాదపారే అంటారు, ఎందుకంటే అమ్మవారి పాదాలు ఉన్నందువల్ల. ఇక్కడ చూడండి, షిప్ ఎంత స్లోగా వెళ్తుందో. ఇలా స్లోగా వెళ్ళి ఆ ఎండిని టచ్ అవుతుంది, అప్పుడు కరెక్ట్గా స్టాండింగ్లోకి వెళ్తుంది, అప్పుడు దిగచ్చు మనం. అక్కడంతా టైర్లు ఉంటాయి. అక్కడ వేలో చూడండి, ఆ లైన్ అంతా టైర్లు ఉన్నాయి, చూసారా? సో షిప్కి ఏం కాకుండా అక్కడ టచ్ అయినప్పుడు. అండ్ షిప్ అక్కడ స్టే అవ్వడం కోసం అక్కడ థ్రెడ్స్ చూసారా ఎంతలా ఉన్నాయో, వాటిని అక్కడ హోల్డ్ చేశారు. అందరం దిగుతున్నాం. దిగాక లైఫ్ జాకెట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలి ఒక చోట. ఇది కూడా అక్కడ ఆ బాస్కెట్లో పెట్టేయాలి అందరూ. ఇలా ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలంట. టికెట్ కౌంటర్స్ ఇవే. 20 రూపీస్ అని రాస్తున్నారు పర్ హెడ్. అక్కడ వెయిట్ చేసే వాళ్ళందరూ రిటర్న్ వెళ్ళడానికి. ఓకే, టికెట్ తీసుకుందాం. వివేకానంద రాక్ మెమోరియల్ దర్శనం రాస్తున్నారు. మనం ఇప్పుడు సముద్రంలో ఉన్నాం. అంటే సముద్రంలో ఉన్న పెద్ద బండలు ఇవి, వాటి మీద ఉన్నాం. వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. మన చుట్టూ సముద్రమే ఉంటుంది. ఇలా వెళ్ళాలి ముందుకి. ఇక్కడ విజిటర్స్ ప్లీజ్ నోట్ అని రాస్తున్నారు, నో స్మోకింగ్ సంథింగ్ అని. అలా వెళ్ళాలి. అక్కడ టికెట్ చెక్కింగ్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్, అంటే వే ఇదే. ఇక్కడ చూడండి కొంచెం వాటర్ ఉన్నాయి, కొలను మాదిరి. గ్రీనరీ కోసం చెట్లన్నీ పెంచుతున్నారు. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పులు వదిలేయాలి. అందరూ వదులున్నారు. ఓకే, ఇక్కడ రాస్తున్నారు. కొంచెం వెనక్కి వచ్చి ముందుకు వెళ్తున్నాను, ఎందుకంటే ఇదంతా వ్యూ ఒకసారి చూద్దామని. ఇక్కడ ఏదో వాటర్ స్టోరేజ్ మాదిరి ఉంది. ఏం వాటర్ ఇవి ఒకసారి చూద్దాం. ఆ తర్వాత అంతా సముద్రమే ఉంచండి బ్లూగా. ఇక్కడ రాస్తున్నారు. ఓకే, రెయిన్ వాటర్ రిజర్వాయర్ అంట. సో చాలా ప్లాన్డ్గా కన్స్ట్రక్ట్ చేశారు ఈ ప్లేస్ని. వర్షం పడ్డప్పుడు ఆ నీళ్ళని స్టోర్ చేస్తున్నారు ఇక్కడ. అక్కడ అలలు చూడండి, ఈ బండ మీదకి ఎంత హెవీగా వస్తున్నాయో, ఎంత బ్లూగా ఉందో చూడండి సముద్రం. దూరంగా చూస్తే మనకు లైట్ బ్లూలో కనిపిస్తుంది, దగ్గరలో ఏమో థిక్ బ్లూగా ఉంటుంది. సో ఆ ప్లేస్ని చూపించి 2 సముద్రాలు కలిసే ప్లేస్ అని చెప్తుంటారు. ఇవ్వండి, ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్తే పైకి అంటే మండపంలోకి వెళ్ళొచ్చు. అక్కడ వివేకానంద స్టాచ్యూ ఉంటుంది. అలాగే శ్రీపాద మండపం కూడా, ఎదురుగా కనిపించేది శ్రీపాద మండపం. అక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి. అక్కడ బోట్ చూడండి వెళ్తుంది, అంటే రిటర్న్లో వెళ్తున్న బోట్ అది. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈ వివేకానంద రాక్ మెమోరియల్ గురించి చెప్పుకోవాలంటే 1892లో స్వామి వివేకానందుడు హిమాలయాల నుంచి భారతదేశం మొత్తం ఒక యాత్రని స్టార్ట్ చేశారంట. అది భారతీయులందరూ కలిసి ఉండాలి అని ఒక సంకల్పంతో. అలా చేస్తూ ఈ కన్యాకుమారికి వచ్చారంట. వచ్చి ఇక్కడున్న అమ్మవారిని దర్శించుకొని సముద్రంలో ఈదుకుంటూ ఇప్పుడున్న ఈ బండ మీదకి వచ్చారంట. వచ్చి ప్రజెంట్ ఆయన మండపం ఉన్న ప్లేస్లో కూర్చొని తపస్సు చేశారంట. చూడండి, అదే శ్రీపాద మండపం. అక్కడే అమ్మవారి పాదాలు ఉన్నాయంట. వెళ్ళి చూద్దాం. ఫస్ట్ వివేకానంద స్మారక మందిరంలోకి వెళ్దాం. ఇదే ఎంట్రన్స్. చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో, పైకి ఎక్కాలి. కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగుంటుందో. ఆయన తపస్సు చేసిన దానికి గుర్తుగా ఇక్కడ ఈ మండపాన్ని నిర్మించారు.
1964లో అనుకున్నారు. 72కి కంప్లీట్ అయింది ఇక్కడ వర్క్. ఇది మెయిన్ ఎంట్రన్స్, సింహద్వారం అంటారు. దీనిని అజంతా ఎల్లోరా స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారంట. ఇన్సైడు కెమెరా నాటలో. కన్స్ట్రక్షన్ కాస్ట్ మొత్తం 85 లక్షలంట. దీని పొడవు 82 అడుగులు ఉంటుందంట, వెడల్పు 38 అడుగులు ఉంటుందంట. ఈ టోటల్ మండపం మొత్తం రాళ్ళతోనే కట్టారంట. ఈ టోటల్ కన్స్ట్రక్షన్ డిజైనింగ్ చాలా బాగుంది. లోపలికి వెళ్ళేసి వచ్చేసాం. కెమెరాస్ నాటలో కాబట్టి లోపలేమీ వీడియోస్ తీయలేదు. అట్లీస్ట్ ఆయన ఉన్న విగ్రహాన్ని తీయడానికి ట్రై చేసాం, అది కూడా ఎగ్జిట్లో. ఇంతే పాసిబుల్ అయింది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, తిరువల్లువార్ విగ్రహం చూడండి. చాలామంది ఉన్నారు. ఈ విండోస్ అవన్నీ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. సముద్రం లోపల చూడండి, రాళ్ళు చూడండి ఎన్నెన్ని ఉన్నాయో. కాబట్టి ఇక్కడికి పడవలు వస్తే డేంజరు. చెప్పాలంటే ఈ బండపైన వివేకానంద స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని 1962లోనే అనుకున్నారంట. కానీ అది కొంచెం ఇష్యూ అయింది. అసలు ఇష్యూ ఏంటంటే చెన్నైలోని రామకృష్ణ మిషన్ ఈ వివేకానంద రాక్ మెమోరియల్ని నిర్మించడానికి ప్లాన్ చేశారంట. కానీ కన్యాకుమారిలో ఉన్న కేథలిక్ క్రిస్టియన్స్కి సంబంధించిన ఈ చేపలు పట్టేవాళ్ళు అంటే మత్స్యకారులు దీన్ని ఒప్పుకోలేదంట. అందుకని వీళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయంట అప్పట్లో. హిందువులేమో దాన్ని వివేకానంద రాక్ అనడం, ఈ క్రిస్టియన్స్ మాత్రం సెయింట్ జావియర్స్ రాక్ అనడం, అలా వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయంట. తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ ప్రజెంట్ మనం చూస్తున్న ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటారు. అవి ఏంటంటే ధ్యాన మండపం అని, అంటే మెడిటేషన్ హాల్, అలాగే సభా మండపం అని, అసెంబ్లీ హాల్ అని, అలాగే స్టాచ్యూ సెక్షన్ అని అంటే విగ్రహం ఉండే ప్లేసు, ఇంకా కొన్ని రూమ్లు ఉంటాయి, ఒక 2 రూమ్లు, కారిడారు, బయట ప్రాకారం అంటారు అదొక సెక్షను, అలాగే సభా మండపం, ఇలా డివైడ్ చేసి ఉంటారు ఈ కన్స్ట్రక్షన్ టోటల్. ఇక్కడ చూడండి సముద్రం చూడండి, అలలు, అలాగే ఈ బండ చూడండి సముద్రంలో ఎలా స్ప్రెడ్ అయిందో. అలలు చూడండి ఆ బండ మీదకి ఎలా వస్తున్నాయో. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ పక్కనే తిరువల్లువార్ విగ్రహం ఉంటుంది. ఈ తిరువల్లువార్ ఎవరంటే తమిళంలో తిరుక్కురల్ అనే గ్రంథాన్ని రచించారు. ఆయన ఒక కవి. ఆయన గుర్తుగా ఇక్కడ స్టాచ్యూని నిర్మించారు. ఈ విగ్రహం ఎత్తు 133 అడుగులు. 133 అడుగులు అనేది కూడా ఆయన రచించిన తిరుక్కురల్ యొక్క 133 అధ్యాయాలను సూచిస్తుందంట. అలా కొన్ని మెజర్మెంట్స్తో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఇది కూడా ఒక అద్భుతం. అలాగే ఈ విగ్రహం ఒక భంగిమలో కుడివైపుకు వంగినట్లు నిర్మించారు. చెప్పాలంటే విగ్రహమే కాదు, ఆ టోటల్ కన్స్ట్రక్షన్ మొత్తం చాలా బాగుంటుంది. కానీ బ్యాడ్ లక్, అక్కడికి అలో చేయట్లేదు. ఇక్కడ నుంచే జూమ్ చేసి వీడియో తీశాను చూడండి. అక్కడ చూడండి ఒక బోట్ కూడా వెళ్తుంది. చేపలు పట్టేవాళ్ళు అనుకుంటాను. మ్యాక్సిమం వాళ్ళే తిరుగుతుంటారు ఇక్కడ. ఇక్కడ నుంచి తిరువల్లువార్ విగ్రహం ఓన్లీ బ్యాక్ వ్యూ మాత్రమే కనిపిస్తోంది. స్టాచ్యూని గమనించండి పార్ట్స్గా ఎలా అసెంబుల్ చేశారో.
ఈ రాక్ మెమోరియల్ చుట్టూ ఉన్న ప్లేస్ని చాలా క్లీన్గా ఉంచడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. ఎంతమంది వచ్చి విజిట్ చేస్తున్నా ఇక్కడ ఏం డస్ట్ గిస్ట్ ఏం లేదు. ఇది ఒక ఫేమస్ ప్లేస్ మన ఇండియాలో. ఈ టోటల్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. చాలా ప్రీ ప్లాన్డ్గా డిజైన్ చేశారు. బాగా స్టడీ చేసినట్టున్నారు ఈ ప్లేస్ గురించి. కానీ ఆ సీషోర్ నుంచి ఇక్కడికి ఈ టోటల్ ఎక్విప్మెంట్స్ తీసుకుని రావడం ఎలా పాసిబుల్ అయిందో తెలియడం లేదు. మొత్తం రాళ్ళతో నిర్మించారు. ఇది శ్రీపాద మండపం. అమ్మవారి పాదాలు ఉంటాయి ఇక్కడ. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ వ్యూ. అమ్మవారు బాణాసురుడు అనే రాక్షసుడిని చంపడం కోసం భూమి మీద అవతరించినప్పుడు కన్య రూపంలో ఇక్కడ తపస్సు చేశారంట. అందుకే ఈ ప్రదేశం కన్యాకుమారి అయింది. టెంపుల్ ఇన్సైడ్ కెమెరాస్ నాట్ అలో, సో వీడియోస్ తీయడానికి లేదు. అప్పటికి ట్రై చేశాను ఏదైనా పాసిబుల్ అవుతుందేమో అని. లైట్గా తీశాను, సరిగ్గా క్లియర్ లేదు అమ్మవారి పాదాలు. చూడండి అమ్మవారి పాదాలు అవే. ఇంతవరకే పాసిబుల్ అయింది, అప్పటికే అరుస్తున్నారు సెక్యూరిటీ. ఇక్కడ చూడండి సముద్రంలో అలలు ఎంత హెవీగా ఉన్నాయో. అయిపోయింది, రిటర్న్ వెళ్ళడానికి క్యూలోకి వచ్చాం. ఆల్రెడీ ఆ షిప్ ఫుల్ అయిపోయింది, సో వెళ్తోంది. ఇక్కడ నుంచి రిటర్న్లో వీళ్ళందరినీ తీసుకొని ఈ షిప్ వెళ్ళి ఇంకో షిప్ వస్తుంది, అంటే విజిటర్స్ని తీసుకొస్తుంది. ఇది తీసుకువెళ్తోంది. ఆ షిప్ ఎక్కి మనం రిటర్న్ అవ్వాలి. చాలా స్లోగా వెళ్తుంది షిప్, ఏం ఫాస్ట్గా వెళ్ళదు. అక్కడ చూస్తే కనిపిస్తోంది ఇంకో షిప్ వస్తుంది, అంటే అది విజిటర్స్ని తీసుకొస్తుంది. రీచ్ అయిపోయింది. అందులో ఉండే వాళ్ళు దిగాక మనం వెళ్ళి కూర్చోవాలి. లైఫ్ జాకెట్స్ చూడండి ఎక్స్ట్రాగా ఉన్నట్లు ఉన్నాయి, వాటిని తీసుకొస్తున్నారు. అయిపోయింది, ఎక్కాము, రిటర్న్ వెళ్తున్నాము. అలలు ఎక్కువగా ఉంటే షిప్ బాగా షేక్ అవుతుంది. సముద్రంలో నుంచి ఈ సీషోర్ వ్యూ చూడండి ఎలా ఉంటుందో. ఆ చుట్టూ కన్స్ట్రక్షన్స్ చూడండి ఎంత బాగున్నాయో. అక్కడ చూడండి ఎన్ని పడవలు ఉన్నాయో. చెప్పాలంటే ఇది ఒక స్మాల్ హార్బర్. పార్క్ చేస్తున్నారు. పార్క్ చేసేసారు, దిగాలి. ఇంకా ఇక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్, ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, అలాగే ఒక ఫోర్ట్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళాలి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.